కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో రెండు పార్టీలు దొందే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశ మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. మహిళా బిల్లు విషయంలో రెండు రాజకీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నాయి. ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్కి పోయిండు బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతాడు పొద్దుగాల. అంటే ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీల ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు, నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతున్నావు. అంటే నీ విధానం ఏంది? నీ పద్ధతి ఏంది? అసలు మీ పోరాటంలో ఉండే డ్రామాలు ఏందో ప్రజలకు అర్థమైతలేవా? నిజంగా కాంగ్రెస్ బీజేపీల పోరాటం నిజమైతే నువ్వు ఎట్లా పోతావు పొద్దుగాల? అంటే మీరంతా కూడబలుకొని ఈ దేశ మహిళల్ని మోసం చేసిండ్రు. ఈ దేశానికి ఇవాళ మహిళా రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ది లేదు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. బీజేపీ మీద నెపం పెట్టి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ మీద నెపం పెట్టి ఇలా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు కలిసి ఈ దేశ మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. నిన్న పార్లమెంట్లో మనం చూశాం, రెండు విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్నచూపు చూడటం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే కనీస అవగాహన లేకుండా తెలంగాణ మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఒక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే వెంటనే ఆ పార్టీ నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం గాని నువ్వు తప్పు మాట్లాడినావని బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. కానీ అది చేయకుండా ఇంకా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడ్డది, నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు మాత్రం నిన్న కనబడ్డది. బీఆర్ఎస్ ఎంపీలే ఉండి ఉంటే అప్పుడే ఆన్ ద స్పాట్ తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం మరి తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పుండేది. ఇవాళ 8